ఒక్కరిని కూడా చూస్తున్నాడండి. ఎందుకంటే దేవుడు నన్ను గమనించట్లేదు కదా, దేవుడు నన్ను చూడట్లేదు కదా, మనుషులు కదా నన్ను చూసేది అనుకుంటున్నాం. కానీ ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు. ఎందుకంటే మనమైతే పై రూపాన్ని మాత్రం చూస్తాం, కానీ దేవుడు హృదయ అంతరంగాలను పరిశీలించే దేవుడు. కాబట్టి మనము ఏ విషయంలో కూడా ఎందుకంటే మరి నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత మన హృదయం మారిపోవాలండి, మన పరిస్థితులు మారిపోవాలండి, మన స్థితిగతులు మారిపోవాలండి, మన మాట మారిపోవాలండి, మన జీవితం మారిపోవాలండి, మన ప్రవర్తన మారిపోవాలండి. ఎందుకంటే మనము లోకానికి వేరే మనం జీవించినట్లయితే కనుక ఎక్కడ ప్రవేశిస్తామండి? దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. ఎందుకంటే మనం మారినంతసేపు కూడా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేమండి, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము.